పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. 20 దేవరహస్యాలను ధ్యానించుకునే సిరీస్కు సుస్వాగతం. ఇప్పుడు మనం మొదటి దేవరహస్యులైనటువంటి సంతోష దేవరహస్యాలులో మొదటి అంశమైనటువంటి గాబ్రియేలు దేవదూత మరియమ్మకు మంగళవార్తను తెలియజేయడం గురించి ధ్యానించుకుందాం. ఇది రక్షణ చరిత్రలో మొదటి అడుగుగా చెప్పుకొనవచ్చు. ఈ సంఘటన లూకా సువార్త మొదటి అధ్యాయం 28వ వచనం నుండి 38వ వచనం వరకు ఉంటుంది. అగ్రదూతలలో ఒకరైనటువంటి గాబ్రియేలు దేవదూత తండ్రి దేవుని శుభవార్తను తీసుకుని మరియ తల్లి వద్దకు వస్తున్నారు. కన్య మరియ గర్భంలో దేవుని కుమారుడు జన్మించడం అనే ఒక గొప్ప సంఘటనకై వేచి ఉన్నారు పరలోక ఉత్తరించు స్థలంలోని ప్రజలు. అనగా ఆదాము మొదలుకుని అప్పటి వరకు జీవించి మరణించి ఉత్థాన స్థలంలో వేచి ఉన్న ఆత్మలు యేసుప్రభు శ్రమలు మరణము ద్వారా వాళ్లకు రక్షణ వచ్చున్నాని. యేసుప్రభువు ఉత్థానం ద్వారా తండ్రి దేవుణ్ణి మహిమ పరచుటకే పరలోక దేవదూతల సమూహం వేచి ఉన్నారు. ఇది అంతా జరగాలంటే కన్యా మరియ దేవుని కుమారునికి జన్మనివ్వడానికి అనుమతి తెలపాలి. ఆమె అలా అంగీకారం తెలిపారు కాబట్టే ఈ రక్షణ కార్యమంతా జరిగింది. ఈ దేవ రహస్యం ధ్యానించుచుండంగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుని కార్యములకు దేవుని ప్రణాళికలకు తలవంచి విశ్వాసంతో అవుననాలి. అప్పుడే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఆమెన్. పరలోక మందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించునట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ, వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు జేసువు ఆశీర్వదింపబడినవారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై యుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. మా మీద దయగా నుండండి స్వామి. మా మీద దయగా నుండండి స్వామి. మరణించిన విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయవల సమాధానంగా విశ్రమింతురుగాక. ఆమెన్.